హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి తయారు చేసిన బొడ్డెమ్మలో రాజమణిహారాన్ని దాచిపెట్టిందేమోనని రమాదేవికి డౌట్ వస్తుంది. వెంటనే తన డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి రమాదేవి ఒక గుణపాన్ని తీసుకువస్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రమా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు హర్షవర్ధన్. మీరు ఏమి మాట్లాడకండి హర్ష. ఖచ్చితంగా ఈ బొడ్డెమ్మలో రాజమణిహారం ఉంది, అందుకే ఇంతలా ఈ బొడ్డెమ్మ మెరుస్తోంది. కాబట్టి ఈ గుణపంతో పొగల కొట్టి రాజమణిహారాన్ని బయటికి తీస్తాను అని అంటుంది రమాదేవి. చామంతి, అమ్మ వద్దమ్మా, మీకు దండం పెడతాను. అమ్మవారిని మీరు తాకినట్టే, బొడ్డెమ్మ అమ్మవారు ఒకటేనమ్మా, మీకు దండం పెడతాను, అమ్మవారిని ఏం చేయకండమ్మా అని అంటుంది చామంతి. ఏయ్, నాటకాలు వేసింది చాలు, తప్పుకోవే అని ఇంకా కరెక్ట్గా గుణపంతో బొడ్డెమ్మని కొట్టే టైంకి ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరా అని చూసేసరికి అన్ఎక్స్పెక్టెడ్లీ చంద్రిక అనమాట. ఇంకా చంద్రిక అలా కోపంగా చూస్తూ ఉంటుంది రమాదేవి వైపు. ఏంటే, తల పొగరెక్కిందా? చెయ్యి తీయ్ అని అంటుంది రమాదేవి. చెయ్యి వదలదనమాట చంద్రిక. గట్టిగా గుణపాన్ని పట్టుకొని చెప్పా, వినలేదు. బ్రతిమిలాడా, వినలేదు. ఇంటికి మంచిది కాదు అంటే అర్థం కావట్లేదా నీకు అని గట్టిగా అరుస్తుంది చంద్రిక. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. గుణపాన్ని వదులుతావా వదలవా అని కోపంగా చూస్తుంటే రమాదేవికే భయం వేస్తుందన్నమాట. వెంటనే ఆ గుణపాన్ని వదిలేస్తుంది. ఇంకలా గుణపాన్ని తీసి పక్కన పడేస్తుంది చంద్రిక. తన చేత్తో బొడ్డెమ్మని తీసుకువెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తుంది. రోజా, ఇదేంటి అత్తయ్య ఎవ్వరికీ భయపడరు, అలాంటి ఈ పని మనిషికి ఇంతలా భయపడింది? తను గుణపాన్ని వదిలేమని పెద్ద కళ్ళు చేసి చెప్పగానే వదిలేసింది. సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది, అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రోజా మనసులో అనుకుంటుంది. కుటుంబానికి మంచిది కాదు అని మర్యాదగా చెప్పినప్పుడు వినుంటే ఇంత విషయం జరిగేదే కాదు అని ఇంకా గట్టిగా చెప్పి అలా కళ్ళు తిరిగి పడిపోతుంది చంద్రిక. ఒక్కసారిగా చామంతి వెళ్ళి అత్త అత్త అని లేపుతూ ఉంటుంది. వెంటనే కళ్ళు తెరుస్తుంది చంద్రిక. చామంతి, ఏమైంది నాకు అని పాపం చుట్టూ చూస్తుంది. అమ్మవారు, అమ్మవారే నీపై పూనారత్తా అని చామంతి అంటుంది. రమాదేవి అలా చూస్తూ ఉంటుంది. హర్షవర్ధన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా పాపం ప్రేమ్ కూడా, అవును చందు, ఇప్పటి వరకు నువ్వు చాలా కోపంగా మాట్లాడావు, అమ్మని ఎదిరించావు చందు అని అంటాడు. రమాదేవి, రే ప్రేమ్, చెప్పడం అయిపోయిందా? అందరూ వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని రమాదేవి తన రూమ్లోకి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా అలా చామంతి దేవుడి గదిలోకి వెళ్ళి ఆ బొడ్డెమ్మలో దాచిన మణిహారాన్ని తీసుకొని సేఫ్గా చిట్టికి ఇచ్చేస్తుంది. ఇంకా అలా బయటికి వస్తుంది చామంతి. అత్త, నీకేం కాలేదు కదా? ఏమైందత్త అని అడుగుతుంది. లేదే, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని పాపం చంద్రిక అలా జ్యూస్ తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడే కరెక్ట్గా రమాదేవి చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే జ్యూస్ తీసుకొని రమాదేవి దగ్గరికి వెళ్తుంది చంద్రిక. ఏయ్, ఆగు, ఏంటి నటన లేకపోతే నిజమా అని అంటుంది రమాదేవి. వెంటనే చంద్రిక రమాదేవి వైపు చూసి డోర్స్ అన్నీ లాక్ చేసేస్తుంది. మీరు ఏదైనా సరిగ్గానే కనిపెడతారమ్మగారు. అవును, ఇదంతా నటనే అని అంటుంది చంద్రిక. ఒక్కసారిగా రమాదేవి, ఎంత పొగరే నీకు, నన్ను నన్ను అక్కడ అవహేళన చేస్తావా, నన్ను ఎదిరిస్తావా అని చెయ్యి పట్టి కొట్టబోతుంటే చెయ్యి అడ్డుకుంటుంది చంద్రిక. చూడండమ్మా, నేను ఈ ఇంట్లో బానిసగా 30 ఏళ్ళుగా బ్రతుకుతున్నది ఎందుకో తెలుసా? నా కుటుంబం కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం. వాళ్ళ సుఖం సంతోషం లేనిదే నాకు ఈ ఇల్లు శ్మశానంతో సమానం. అలాంటిది అమ్మవారికి ఆగ్రహాన్ని తెప్పించి మీరు ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ ఇంటి సర్వనాశనాన్ని కోరుకునే ఏ విషయాన్నైనా నేను ఖచ్చితంగా
ఎదిరించే తీరుతాను. ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, చెప్పాను. కానీ మీ పరువు పోకూడదనే కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటించాను. ఒక్కసారి చెప్తున్నానమ్మా, దైవంలో మీది మాది, మీ సంస్కృతి మా సంస్కృతి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దేశం ఆ దేశం, ఈ మతం ఆ మతం అనేది ఏది ఉండదు. దేవుడు అనేవాడు ఒక్కడే, నమ్మకం అనేది ఒక్కటే. ఒకరు ఒక దాంట్లో చూస్తారు, ఇంకొకరు ఇంకొక దాంట్లో చూస్తారు. అలా అని దేవుణ్ణి అవహేళన చేస్తే మీకు టైం దగ్గర పడినట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఈ ఇంటి పెద్ద కోడలి చంద్రికగా చెప్తున్నాను. ఇంకెప్పుడు నన్నుగా ఉండనివ్వండి. నాలో ఉన్న కోడల్ని బయటికి తీసుకురానివ్వకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. ఒక్కసారిగా రమాదేవి కుప్ప కూలిపోతుంది. ఇదేంటి ఇంతలా ఇంతలా ఎదురు తిరుగుతుంది? ఒక్కసారి ఇలాంటి ఎదురు తిరగడం అనేది, ఈ విప్లవం అనేది మొక్కలా మారింది అంటే అది అంచెలంచెలుగా పెరిగి ఒక చెట్టు అవుతుంది. అలా అయ్యిందంటే రేపు నా నా స్థానానికే ఈ చంద్రిక ఆక్రమించాలని ప్రయత్నిస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే చంద్రికని ఎలా అయినా భయపెట్టాలి. నేనే పాత రమాదేవిలా మారి తనని ఖచ్చితంగా భయపెట్టాలి అని మనసులో అనుకుంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా చామంతి దగ్గరికి ప్రేమ్ వస్తాడు. చామ్, నువ్వు బొడ్డెమని చాలా బాగా తయారు చేసావు అని అంటారు. థ్యాంక్ యూ బాబు, ఇలాంటివి మేము ఎన్నో తయారు చేస్తాం అని అంటుంది పాపం చామంతి. నిజంగా ఇది ఒక వరం చామ్, ఎందుకంటే నీవు ఎన్నో పనులు చేస్తున్నావు. నీకు నిజంగా ఆల్రౌండర్ అనే ఒక అవార్డు వచ్చి తెలుసా అని అంటారు. ఊరుకోండి బాబు, మీరు ఎప్పుడేం మాట్లాడతారో మీకే తెలీదు. నాకేముంది బాబు, నేను ఏమీ కానంతే అని అంటుంది. అవును చామ్, నువ్వు కాలేజ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతారు. ఆలోచిస్తున్నాను బాబు, నాకు అదే అర్థం కావట్లేదు. ఆ అమ్మకి పూజ చేశాను కదా, ఖచ్చితంగా ఆ అమ్మే నాకు సహాయం చేస్తుంది అని అంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి కాలేజ్కి రీచ్ అవుతుంది. ఇంకా అందరూ వచ్చి చామంతికి జేజేలు కొడుతూ ఉంటారు. చామంతి జై హో చామంతి అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఆగండి ఆగండి, ఏమైంది అని అడుగుతుంది చామంతి. చామంతి, 3 రోజుల్లో ఇంత ఫీజు ఎలా కడతావా అని అనుకున్నాను, కానీ కట్టి చూపించావు చామంతి అని అంటారు. ఏంటి, నేనా, ఎలా అని అడుగుతుంది. ప్రిన్సిపల్ సార్ నీ గురించే వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి చామంతి అని అందరూ మమ్మల్ని ఎంతో హ్యాపీగా క్లాసెస్కి అటెండ్ అయ్యేలా చేసావు, మా జీవితాన్ని నిలబెట్టావని అందరూ చామంతిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా చామంతి ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి వెళ్తుంది. మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. ప్లీజ్ కమిన్ మా. నిజంగా చామంతి, నువ్వు జీనియస్ అమ్మా. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని అంటారు. సార్, అసలు ఏం జరిగింది సార్ అని అడుగుతారు. ఏం లేదమ్మా, నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు, జరిగిందంతా తెలుసుకున్నారు. ఆవిడే పిల్లలకి సంబంధించిన 1 ఇయర్ కాదమ్మా, 4 ఇయర్స్ సెమ్ ఫీజ్ మొత్తం సింగిల్ చెక్తో పేమెంట్ చేశారు అని అంటారు. ఏంటి, నా తరపు పేమెంట్ చేశారా అని అంటుంది చామంతి. ఇంతకీ ఎవరు సార్ ఆవిడ అని అడుగుతారు. ఎవరు అనంటే మీ అమ్మమ్మ అని చెప్పారమ్మా అని అంటారు ప్రిన్సిపల్. ఏంటి, నాకు అమ్మమ్మ? నాకు అమ్మమ్మ ఎవరు లేరే అని ఆలోచనలో పడుతుంది పాపం చామంతి. సార్, ఒక్కసారి ఆవిడ నంబర్ ఉంటే ఇస్తారా, నేను కాల్ చేసి మాట్లాడతాను అని అంటారు. తప్పకుండా అమ్మా అని నంబర్ ఇస్తారు ప్రిన్సిపల్. ఇంకా అలా రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటే అలా నిషా అండ్ గుణ ఇద్దరు ఎదురుపడతారు. వెంటనే చామంతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటి, అనుకున్నది సాధించలేకపోయారని బాధపడుతున్నారా? చూడండి, మీరు డబ్బు ఉందని పొగరుగా ఉంటారు, కానీ మా దగ్గర దైవశక్తి ఉంటుంది. ఒక విధంగా కాకపోయినా ఇంకొక విధంగా అయినా దైవం ఎప్పటికీ మాకు తోడుగానే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. అయినా అన్ని లక్షల సహాయం దీనికి ఎవరు చేశారు?
దీనికి ముందు వెనక ఎవరున్నారు? ఒకవైపు ఆంటీ అంటే ఆంటీ చేరు, ఆంటీ తప్ప దీనికి రిచ్ వాళ్ళు ఎవ్వరూ తెలీదు. దీని మొహానికి 4 సెమ్స్, ఒక్క సెమ్ కూడా కాదు, 4 సెమిస్టర్స్ ఫీజు ఒకేసారి కట్టారా? ఎవరావిడ అని అనుకునేలోపు అలా చిత్రావతమ్మని చూపిస్తూ ఉంటారు. ఇంకప్పుడే చామంతి ఫోన్ నంబర్ తీసుకొని చిత్రావతమ్మకు కాల్ చేస్తారు. హలో అమ్మా అని అంటారు. చామంతి, నాకు తెలుసమ్మా నువ్వు నాకు కాల్ చేస్తావని అని అంటారు చిత్రావతి. అమ్మా, ఫీజు మీరే కట్టారని తెలుసుకున్నాను. మీరు కట్టి నా పేరు ఎందుకమ్మా చెప్పారు? మీరు మీరు నిజంగా నాకు ఇంత సహాయం చేస్తున్నారు. ఒకప్పుడు మా నాన్నకు సహాయం చేశారు, ఇప్పుడు నాకు సహాయం చేస్తున్నారు. మీకు నేను ఏమవుతానమ్మా? నేను మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఎలా అమ్మా అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటుంది చామంతి. చూడు చామంతి, నువ్వు నీ డబ్బులే ఇస్తున్నాను అనుకోమ్మా. చూడు, నీకు నిజాలు ఏంటో ఒక్కొక్కటి అంచెలంచెలుగా తెలుస్తుంది. ఆ విషయాల్లో నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే నేను నీకు సహాయం చేస్తున్నాను అని అనుకోవద్దు కూడా. ఎందుకంటే ఇది నేను నీకు ఇస్తున్న రుణం, వారసత్వం. అర్థం అవ్వకపోయినా ఎక్కువగా ఆలోచించొద్దు. త్వరలోనే అన్ని నిజాలు నీకే తెలుస్తాయి అని అంటారు చిత్రావతి. కానీ ఆ డబ్బుల్ని నేను ఎలా అయినా మీకు ఇస్తానమ్మా అని అంటారు. సరే, నీ ఆత్మాభిమానాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది చామంతి. అలాగే ఇద్దులే, నువ్వు లాయర్ అయిన తర్వాత నువ్వు ఇవ్వాలి, సరేనా అని కాల్ కట్ చేస్తారు చిత్రావతమ్మ. ఇంక వెంటనే పక్కనున్న పని మనిషి, అమ్మ, మీ మనవరాలి సంతోషాన్ని చూసి, మీ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు పనివాళ్ళు. అవును, చామంతికి అన్నీ తన అమ్మ నాన్న పోలికలే వచ్చాయి. నా కూతురు కూడా అంతే. ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలని నాయకత్వ లక్షణాలు కలగా ఉండేది. అన్నీ అమ్మ పోలికలే వచ్చాయి నా చామంతికి. కొన్ని పరిస్థితుల వల్ల తన నుండి వేరుగా ఉండాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు తనతోనే నా జీవితాన్ని గడపాలి అనుకున్నాను. అందుకే నా మనవరాలి కష్టాన్ని నేనే తెలుసుకొని సహాయం చేశాను అని అంటారు చిత్రావతి. మంచిని చేయడం అయిపోయింది, ఇప్పుడు చెడుని తుప్పు రేగ్గొట్టాలి అని వెంటనే ఇంక చిత్రావతమ్మ రమాదేవి గురించి ఆలోచిస్తూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా రమాదేవి కాలేజ్కి వెళ్తున్న చామంతి వైపు చూసి, ఏయ్ ఏంటే నువ్వు చిత్రావతి గారిని డబ్బు అడిగి అందరి కాలేజ్ కష్టాలు తీర్చావా అని అంటుంది. నేను అడగలేదమ్మా, ఆవిడే సహాయం చేశారు. ఆవిడికి నాకు ఏ బంధం ఉందో తెలీదు కానీ అని అనేలోపు, ఆపవే, నీకు మీ నాన్నకి అలవాటే కదా మంచి వాళ్ళ పంచన చేరడం, వాళ్ళని బాగా సోపు రుద్దినట్టు రుద్దడం, వాళ్ళేమో మీకు నచ్చిన వరాలు ఇచ్చేయడం. ఎప్పటి నిండో తెలుసులే అని అంటుంది రమాదేవి. అవునా అమ్మగారు, మా నాన్న కూడా మీకు తెలుసా? మేము కూడా మీకు తెలుసా? అంటే ఒక పని వాళ్ళ గురించి మంచి తెలియాలన్నా చెడు తెలియాలన్నా అది ఓనర్స్ కంటే తోటి పని వాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది కదమ్మగారు అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. ఏయ్ ఏమంటున్నావే అని అంటారు. అవునమ్మా, మా నాన్న పని మనిషి కాబట్టి పక్కనున్న పని వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఈజీ. మీరు కూడా అలానే తెలుసుకున్నారేమోనని అనుకుంటున్నానంతే. మా నాన్న గురించి ఎవరో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే మా నాన్న ఆత్మాభిమానానికి పెట్టింది పేరని ఈ రాష్ట్రం అంతా తెలుసు. మీకు కూడా 2-3 సార్లు మా నాన్న ఉగ్రరూపాన్ని చూసే ఉంటారు. మా నాన్న గురించి తక్కువగా ఎవ్వరు మాట్లాడినా, ఆఖరికి ఆ దేవుడు మాట్లాడినా నేను సహించలేను. కాబట్టి ఇంకొకసారి మాట తూలకండి అమ్మగారు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చామంతి అప్పుడే కరెక్ట్గా ఒక వ్యక్తి రమాదేవి వాళ్ళ ఇంట్లో ఎంటర్ అవుతాడు. ఇంకా వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది రమాదేవి. రోజా, హే ఎవరు నువ్వు, ఇంట్లోకి ఎంటర్ అవుతున్నావు అని అంటారు. అమ్మా, నా పేరు వేణుగోపాల్ అని అంటాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. ఇంకా గజ 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 వణుకుపోతూ ఉంటుందన్నమాట రమాదేవి. బికాజ్ హీఈస్ హర్ ఫస్ట్ హస్బెండ్ అనమాట. సో అందుకే వణుకుతూ ఉంటే హర్షవర్ధన్, ఓ గోపాల్
రా నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఆ, రమా, ఇతని పేరు వేణుగోపాల్. గోపాల్ అని పిలుస్తూ ఉంటారు. మన చిత్రవతమ్మ గారు ఉన్నారు కదా, అమ్మే ఇతన్ని పనికి పంపించమని, మీ ఇంట్లోనే ఏదో ఒక పని చూడమని చెప్పింది. అందుకే నేను ఉద్యోగం ఇస్తానని ఒప్పుకున్నాను. అమ్మ అడిగితే చేయకుండా ఉండకూడదు కదా, అందుకే అని అంటారు హర్షవర్ధన్ గజ గజ వణుకుతూ. హర్ష, నన్నొక్క మాట అడగాల్సింది కదా హర్ష అని అంటుంది రోజా. సారీ రమాదేవి, అయినా అమ్మగారు చెప్పారు కదా, ఇంకా మిమ్మల్ని అడగడం ఎందుకులే అని అడగలేదేమో అయ్యగారు అని అంటాడు వేణుగోపాల్. ఇంకా అలా హర్షవర్ధన్, చూడు, ఇంట్లో పని వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నువ్వు ఎక్కువగా గార్డెన్ చూసుకుంటూ ఉండు, సరేనా అని చెప్పి హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా రోజా కూడా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రమాదేవి దగ్గరికి వస్తాడు వేణుగోపాల్. ఏంటి రమణమ్మ, రాలేననుకున్నావా? ఎప్పటికీ వీడు కంటికి కనిపించడు అనుకున్నావా? నీ గురించి నాకంత తెలుసు రమణమ్మా, అందుకే నీ అంతు తేల్చడానికే ఇక్కడికి వచ్చాను. నీకు ఇప్పటి నుండి రోజు రోజుకి ఒక టార్చర్ చూపిస్తా. నిన్ను ఖచ్చితంగా దేవుడా ఎందుకు నా భర్తని విడిచిపెట్టాను అని అనుకునేలా చేస్తా. క్షణక్షణం నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తా. చేయకపోతే నా పేరు వేణుగోపాలే కాదు, నా కొడుకుని నాకు కాకుండా చేసి నీతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా నుండి పారిపోయి వెళ్ళిపోతావా? చూడు, ఖచ్చితంగా నా ఫ్యామిలీకి నేను దగ్గర అవుతాను, నీ అంతు తేలుస్తాను అని అరుణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా ఇంకా తనైతే వేణుగోపాల్ రాకతో ఒక్కసారిగా తుఫాను మొదలవుతుంది ఇంట్లో. ఇంకా అలా రమాదేవి అయితే స్టన్ అయి ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.